హాయ్ పిల్లలు. ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందాం. ఆ కథలో ముగ్గురు స్నేహితులు ఉంటారు. కథలోకి వెళ్ళిపోదామా? రాజు, రవి, వాణి అనే ముగ్గురు మంచి స్నేహితులు. 6వ తరగతి చదువుతున్నారు ముగ్గురు. రవి, వాణి చదువులోనూ ఆటల్లోనూ చాలా చురుగ్గా ఉండేవారు. రాజు కూడా మంచి తెలివిగలవాడే, కానీ కొంచెం బద్ధకస్తుడు. క్లాస్లో చెప్పిన పాఠాలు సరిగ్గా వినేవాడు కాదు. ఓ రోజు వాళ్ళ సోషల్ టీచర్ ఈరోజు చెప్పిన పాఠం మీద రేపు పరీక్ష పెడతాను అని చెప్పింది. అయినా కూడా రాజు ఏం చదవకుండా తెల్లారి స్కూల్కి అలానే వచ్చేసాడు. టీచర్ క్లాస్కి వచ్చే సమయం అవుతుండడంతో తనలో భయం పెరిగిపోతుంది. వెంటనే రవి దగ్గరికి వెళ్ళి, ఏమీ చదవలేదు నేను, నువ్వే ఎలా అయినా పరీక్షలో నాకు సాయం చేయాలి అని అడిగాడు. దానికి అలాగే అంటూ బదిలిచ్చాడు రవి. ఇదంతా వింటున్న వాణికి చాలా కోపం వచ్చింది. వెంటనే రవి దగ్గరికి వెళ్ళి, అసలు నువ్వు రాజుకి నిజమైన ఫ్రెండ్వేనా అంది. తనకు రాదు అంటున్నాడు కాబట్టి సాయం చేస్తాను అన్నాను. అందులో తప్పేముంది అన్నాడు రవి. తను చదవకపోతే చదవమని చెప్పాలి, అర్థం కాకపోతే ఆ అంశం గురించి వివరించాలి, కానీ పరీక్షలో చూపించి తనకు అస్సలు ఏమీ రాకుండా నువ్వు చేస్తావా? అలా అయితే తను ఎప్పుడు నేర్చుకుంటాడు? మన ఫ్రెండ్ పొరపాటు చేస్తే మనం సరిచేయాలి, కానీ ఇలా తప్పుని మనం సపోర్ట్ చేయకూడదు అని గట్టిగా చెప్పింది వాణి. నువ్వు చెప్పింది నిజమే, నాకు బాగా అర్థమైంది. ఇక నుంచి తనకు కష్టమైన సబ్జెక్ట్ ఏదైనా ఉంటే నేను నేర్పిస్తాను అని బదులిచ్చాడు రవి. ఇద్దరూ కలిసి రాజు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు. అప్పుడు తను, నా గురించి ఆలోచించి ఇలాంటి మంచి స్నేహితులు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి నేను ఎప్పుడూ కాపీ కొట్టను, ఎప్పుడు పాఠాలు అప్పుడు చదువుకొని శ్రద్ధగా పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకుంటాను అని చెప్పాడు రాజు. అప్పుడు మిగతా ఇద్దరు స్నేహితులు చాలా సంతోషపడ్డారు. చూసారా పిల్లలు, మన స్నేహితులకి మనం మంచే చెప్పాలి, వాళ్ళ చెడులో మనం వాళ్ళని సపోర్ట్ చేయకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది అని వాళ్ళకు వివరించి చెప్పాలి. సరేనా? బాయ్ పిల్లలు.